హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఇట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోట్ లివర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్పై కుక్కర్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మసాలాలు వేసుకోండి. దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోండి, అలాగే పచ్చిమిర్చి వేసుకోండి. వీటన్నింటిని బాగా కలుపుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకొని పసుపు వేసుకోండి. బాగా కలుపుకొని ఇప్పుడు మంచిగా వాష్ చేసుకున్న గోట్ లివర్ని ఇందులో వేసేసుకోండి. వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి తీయండి. ఇప్పుడు బాగా కలుపుకొని అందులో పుదీనా వేసుకోండి. అలాగే సోయ్ కూర వేసుకోండి. ఈ లివర్ కర్రీకి సోయ్ కూర చాలా టేస్టీగా ఉంటుంది. సో లివర్ కర్రీలో సోయ్ కూర వేసుకోండి. బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలుపుకొని ఇప్పుడు 2 స్పూన్స్ కారం పొడి వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ ఉప్పు వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి తీయండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. వేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత తీయండి. ఇప్పుడు ఇప్పుడు విజిల్ పెట్టుకోండి. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. లివర్ కర్రీ ఉడికిపోయింది. ఇప్పుడు 2 స్పూన్స్ ధనియాల పౌడర్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. వేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోట్ లివర్ కర్రీ రెడీ అయిపోయింది. దీనిని అన్నంలోకి కానీ, రోటీలోకి కానీ, పూరీలోకి కానీ తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ లివర్ కర్రీ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ B2, పోలిక్ యాసిడ్, కాపర్, జింక్ వంటి పోషకాలతో నిండి ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడానికి మరియు రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.